ఆయన గుడ్ మార్నింగ్. ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ లేసి బాటసింగరం ఫ్రూట్ మార్కెట్కి అయితే వెళ్ళామన్నా. ఈ రోజైతే ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపించే పొప్పాయిని అయితే వీడియో అయితే తీసుకున్నా. పొప్పాయి రేట్ అయితే చాలా అంటే చాలా తక్కువ డౌన్లో అయితే ఉందన్న. రేట్ అయితే 5 రూపాయల కాంచన అయితే 15-20 రూపాయలకి అయితే రేట్ అయితే ఉందన్న. అమ్ముకోవడానికి అయితే 15 రూపాయల కాంచన 20 రూపాయలకాయ అయితే కొద్దిగా అయితే పర్లేదు అనిపించిందన్న. 20 రూపాయలకాయ అయితే A1 సరుకు అయితే అన్న అయితే చూపించడం మనకైతే మీకు చూపిస్తుంది అయితే A1 సరుకు అన్న. ఇదైతే 20 రూపాయల కేజీ అయితే చెప్పడం అయితే జరుగుతుందన్న. 5 రూపాయలకాయ 15 రూపాయలకాయ అమ్మడానికైతే ఏమాత్రం కూడా పనికిరాదన్న. మనం ఇంట్లోకి అయితే తినడానికైతే 15 రూపాయల కేజీ అయితే బ్రహ్మాండంగా అయితే ఉంటుందన్న. ఈరోజు పుచ్చకాయ రేట్ అయితే 5 రూపాయల కాంచన అయితే 10 రూపాయలు అయితే ఉందన్న. చాలా అంటే చాలా తక్కువ బండ్లు అయితే వచ్చాయి ఈ రోజైతే. ఎందుకో ఏమో తెలియదు కానీ అయితే అన్న వాళ్ళైతే అందరైతే దిగులుగానే కూర్చున్నారు. ఎందుకంటే సరుకు అయితే ఏమాత్రం అమ్ముడైతే పోవడం లేదన్న. మనకైతే లాస్ట్ సమ్మర్ అయితే చాలా అంటే చాలా పుచ్చకాయ అయితే అమ్మాం, కానీ ఈ సమ్మర్ అయితే చాలా అంటే చాలా తక్కువ సరుకు అయితే అమ్ముతున్నామన్నా. ఎందుకో అసలు బిజినెస్ ఎందుకు కావట్లేదో, లోకల్ ఎలా నడుస్తుందేమో ఒకసారి ఏమైనా తెలిస్తే చెప్పాలంటే నాకేం తెలియదన్నా. నేనైతే ఈ వీడియోలు తీసుకొని నా వరకు నేను అమ్ముకుంటానా అని చెప్పడం అయితే జరిగిందన్న. మనమైతే కొన్నప్పుడు అయితే అంటే ఒక కింట వేసుకొని పోయి అమ్ముకుంటాం అయితే చెప్పాను. మొత్తానికైతే పుచ్చకాయ రేట్ చాలా తక్కువ అయితే ఉందన్న. తర్బూజా రేట్ అయితే 7 రూపాయల కంచి అయితే 15 రూపాయలు పడుతుందన్న. చిన్న కాయ అయితేనేమో 7 రూపాయలు కేజీ వేస్తారని చెప్పారు. పెద్ద కాయలు అయితే 10 రూపాయల కంచెన అయితే 15 రూపాయలే పడుతుందని అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ ముందు పేర్చిన కాయ అయితే 15 రూపాయల కేజీ అయితే వేస్తానైతే అన్న అయితే చెప్తున్నాడు. ఎందుకంటే ఈ కాయ కూడా అయితే 2 కేజీల వరకు అయితే ఉంటుందని అయితే మనతోనైతే చెప్పడం అయితే జరిగిందన్న. మొత్తానికైతే తర్బూజా రేట్ అయితే ఒక 5 రూపాయలు దిగి అయితే 15 రూపాయల వరకు అయితే వచ్చిందన్న. లాస్ట్ వారం అయితే 20 రూపాయల కేజీ అయితే ఉంది. అలానే గ్రీన్ పుచ్చకాయ అయితే ఏ మాత్రం కూడా రేట్ అయితే డౌన్ అయితే లేదు, కానీ అయితే చాలా అంటే చాలా తక్కువ సరుకు అయితే ఉంది మార్కెట్లో. 7 రూపాయల కంచెనైతే 11 రూపాయల కేజీ అయితే పడుతుంది. ఇది కూడా కాయను బట్టి రేట్ అయితే ఉంటుందన్న. అందులో ఒకటి ఇక నేను చూపించే కుప్పలు అయితే రేట్ చేసి కూడా వేసుకొని రావచ్చన్న. ఒక కుప్ప అయితే 1000 రూపాయలు, 800, 900 కూడా రేట్ అయితే ఉంటుందన్న. మనమైతే వాళ్ళతో మాట్లాడుకొని కుప్ప లాట్ అయితే వేసుకొని రావాలన్న. మొత్తానికైతే పుచ్చకాయ అయితే చాలా అంటే చాలా తక్కువ సరుకు అయితే ఉందన్న. ఇది మా అంటే ఇంకొక నెల రోజైతే ఈ గ్రీన్ పుచ్చకాయ మొత్తం కూడా అయిపోద్దని అయితే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే పైనాపిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయన్న. 10 రూపాయల కంచెన అయితే 70 రూపాయలు అయితే రేట్ అయితే పలుకుతుందన్న. మనకైతే అమ్ముకోవడానికి అయితే బ్రహ్మాండమైన సరుకు అయితే ఎన్నకాట అయితే ఉంటుందన్న. ఎందుకంటే ప్రతిదీ కూడా కాయ సైజుని బట్టి అయితే రేట్ అయితే ఉంటుందన్న. ఇక అందువల్ల అయితే మనమైతే ఏమాత్రం కూడా బేరం ఆడుకుంటే అయితే ఈ కాయ మనకి ఏ సైజు అయితే కావాలనో, ఏ కాయ నడుస్తుందో మనం ఏ కాయ అయితే అమ్మగలుగుతామో ఆ కాయ అయితే తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అయితే డైరెక్ట్ అన్నకాడికి వచ్చేసి అయితే మనకి ఏ సైజు కావాలో ఆ కాయ సైజ్ అయితే తీసుకొని రేట్ అయితే ఆల్రెడీ దాని మీద రాసి ఉంటుంది కాబట్టి అయితే మనం లెక్కిచ్చేసి అయితే వెళ్ళిపోవచ్చు అన్న. ఈరోజు బత్తాయి రేట్ అయితే కొద్దిగా అయితే పెరిగినట్టయితే కనిపిస్తుందన్న. లాస్ట్ వారం అయితే 30 రూపాయల వరకే ఉండేది. ఈ వారం అయితే 40 రూపాయల వరకు అయితే చేరిందన్న. బాగలేని కాయ అయితే మాత్రం 20 రూపాయల కాంచన అయితే 30 రూపాయల వరకు నడుస్తుందని చెప్పారు. కొద్దిగా కాయ అయితే షైనింగ్ ఉంటుంది మాత్రం అదైతే 35 రూపాయల కాంచన అయితే 40 రూపాయల వరకు అయితే నడుస్తుందని అయితే చెప్తున్నారని. నేను చెప్పే రేట్లన్నీ కూడా ప్రతిదీ కూడా హోల్సేల్ రేట్ అన్న. టన్నులు తీసుకుంటే ఈ రేట్ అయితే పలుకుతుందన్న. కేజీలు అయితే మాత్రం ఇక్కడైతే ఇవ్వరన్నా, మొత్తం టన్నులు తీసుకోవాలన్నా. అలానే ముందుకెళ్తున్నాం. మనకైతే చూస్తున్నారు కదన్న, ఇదైతే 2000 క్వింటాలు అయితే ఉందన్న. ఇక అలానే ఇదైతే 2000 క్వింటాల 320 కేజీలు అయితే ఉంది. మొత్తం అయితే లాట్లు అయితే ఇలా అయితే రాసి అయితే పెడతారు. ఇంకా ఎలంపాట అయితే కాలేదు. ఈ వారం అయితే వాళ్ళకైతే ఇప్పుడు ఆల్రెడీ అవతల లాట్లు అయితే నడుస్తున్నాయి కాబట్టి అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందని. ఇదైతే 1400 కేజీలు అయితే ఉందని, అంటే టన్ను 400 క్వింటాలు అయితే ఉందన్న. మొత్తానికైతే బత్తాయి రేట్ అయితే కొద్దిగా అయితే పెరిగిందనే చెప్పుకోవచ్చు అన్న. దానిమ్మ అయితే చాలా అంటే చాలా డౌన్లో అయితే ఉందన్న. 400 రూపాయల కంచె అయితే 15 రూపాయలు అయితే 1500 రూపాయలు అయితే పడుతున్నాయి ఒక బాక్స్ అయితే. ఒక బాక్స్కి వచ్చేసి అయితే మినిమం అయితే 90 కాయలు అయితే ఉంటాయన్న. 90 కాయలు అయితే ఇవైతే అమ్ముకోవడానికి అయితే చాలా అసలు పనికి రావన్న. కేవలం ఇంట్లోకి అయితే పిల్లలకైతే తినడానికి అయితే పనికొస్తాయన్న. మనం ఏమైనా 700 రూపాయల కాంచెన అయితే పైకి పెట్టుకుంటేనే మనకైతే అమ్ముకోవడానికి అయితే పనికొస్తాయన్న. 60 కాయ 70 కాయలు అది ఉంటాయన్న. మనమైతే అక్కడనే అన్న వాళ్ళైతే మన కళ్ళ ముందే లెక్క పెట్టి అయితే ఇస్తారు. అలానే గ్రీన్ గ్రేప్స్ అయితే 20 కేజీల బాక్స్ అయితే 1300 రూపాయలు పడుతుంది. కొద్దిగా అయితే ఇదైతే రేట్ అయితే మాట్లాడుకోవాలి మనమైతే. అలానే ఒక 7 కేజీల బాక్స్ అయితే మాత్రం 450 రూపాయలకైతే చెప్తున్నారన్న. ఇవన్నీ కూడా మనమైతే ఇక్కడ అన్న వాళ్ళతోనైతే రేట్ అయితే అటు ఇటు ఒక 100 రూపాయలు అటు ఇటు అయితే బేరమాడ అయితే తీసుకోవడానికి అయితే ఉంటుందని. కానీ 100 అయితే తక్కువ అయితే ఇవ్వరన్నా. మొత్తానికైతే మనం చూపించే రేట్లు అయితే 1300 గాను ఒక 100 రూపాయలు అటు ఇటే ఉంటుంది, కానీ అయితే అంతకన్నా తక్కువ అయితే ఉండదన్న. మొత్తానికి అయితే గ్రేప్స్ అయితే చాలా తక్కువ సరుకు అయితే వచ్చింది మార్కెట్కి. అందువల్ల అయితే తక్కువ సరుకు అయితే ఉందన్న ఈరోజు. అలానే మామిడికాయకి అయితే వెళ్ళామన్న లాట్కి అయితే. మామిడికాయ లాట్ అయితే కొద్దిగా అయితే పెరిగిందన్న రేట్ అయితే. ఎందుకంటే లాస్ట్ వారం అయితే 70 రూపాయల వరకు అయితే పలికిందన్న. ఈ వారం అయితే ఇప్పుడు చూపించే కాయ అయితే 80 రూపాయలు అయితే కేజీ అయితే పడుతుందన్న. చాలా క్వాలిటీ అంటే చాలా క్వాలిటీ అయితే ఉందన్న.
అవే పచ్చగా ఉన్నాయి అయితే 60 రూపాయలు 70 రూపాయలు అయితే రేట్ అయితే పలుకుతుంది అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే మామిడికాయ రేట్ అయితే కొద్దిగా అయితే పెరిగిందనే చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఈ దిగుబడి అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తుంది కాబట్టి అయితే మనకైతే ఈ రీజనబుల్ రేట్ అయితే ఇస్తున్నారన్న. ఈ రీజనబుల్ రేటు కూడా రైతుకి ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర అయితే కాదని నా ఉద్దేశం అన్న. ఎందుకంటే తెంపిన ఖర్చు అయితే ఏంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే ఏంది, కౌలు తీసుకున్న ఖర్చు అయితే మొత్తం వేసుకున్నా కానీ అయితే ఈ రైతుకైతే ఏమాత్రం గిట్టుబాటు ధర అయితే కలవదన్న. మన వీడియో నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయన్నా. ఇలాంటి వీడియోలు మరిన్ని తీయడానికి అయితే నేనైతే ముందుకు వస్తానన్నా. మొత్తానికైతే మామిడికాయ రేట్ అయితే ఒక 10 రూపాయలు అయితే పెరిగిందన్న. మంచి కాయకైతే ఈ కాయ చూపిస్తున్నా కదా, ఇదైతే 80 రూపాయల రేట్ అయితే పలికిందన్న. ఈ 10 రూపాయలు పెరిగిన రేటు కూడా చాలా అంటే చాలా రైతులకైతే కొద్దిగా ఆసరా అయితే అవుతుందన్న. ఎందుకంటే అమ్మాలి ఖర్చు ఆ ఖర్చులు అయితే 10 రూపాయలు అందులో అయితే కొట్టుకోపోతాయన్న. మొత్తానికైతే ఇక కాయ పూసిన కాన్సన్ అయితే తెంపిన వరకు ఇక్కడ లోడ్ చేసిన వరకు అయితే చాలా ఖర్చు అయితే వస్తుందన్న. రైతుకైతే ఏమాత్రం కూడా ఈ రేట్ అయితే 80 రూపాయల రేట్ అయితే గిట్టుబాటు అయితే కాదన్న. మొత్తానికైతే 100 రూపాయలు పైకైతే పలికితే రేట్ అయితే రైతుకైతే కొద్దిగా అంతో గొప్ప సాయం అయితే అందుతుందన్న. ఇది కూడా మార్కెట్లో అయితే సరుకు లేదు కాబట్టి అయితే రేట్ అయితే 80 రూపాయలు అయితే పలుకుతుందని నేనైతే అంచనా అయితే ఉన్నా అన్న. మొత్తానికైతే రైతులకైతే కొద్దిగా శుభవార్త అని చెప్పవచ్చు అన్న. ఉంటాను.